మన దేశంలో పందులను పెంచే వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ ఉంది. అంటే మనం గనక ఈ వ్యాపారంలోకి దిగితే ఖచ్చితంగా లాభాలని పొందుతాం. ఎందుకంటే పంది మాంసానికి ఇప్పుడిప్పుడే డిమాండ్ అనేది పెరుగుతుంది. అందుకే చిన్న మొత్తంలో వ్యాపారాలను స్టార్ట్ చేసినా కూడా ఎక్కువ లాభాలను పొందుతూ పెద్ద వ్యాపారాలుగా మారవచ్చు. పోర్క్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ అన్నది అర్థం చేసుకోవాల్సింది ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అని ఫైనల్గా ప్రొవైడ్ చేస్తున్నామని. మీరు రా ప్రైమల్ కట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో, కొంచెం ప్రాసెస్ చేసి ప్రాసెస్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో, లేదా లాంగ్ షెల్ఫ్ లైఫ్ వచ్చేలాగా డ్రై ఫ్రీజ్ చేసి చేసేస్తున్నారో అని. సో దీన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ మార్కెట్కి అప్రోచ్ అవుతున్నామో అది మనం అర్థం చేసుకోవాల్సింది. అండ్ మోర్ ఓవర్ మీరు మార్కెట్ కోసం మాట్లాడుతున్నారంటే ఏ లొకేషన్ ఇండియాలో ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుంది, సో దానికి మీరు లైవ్ అయినా రా ప్రోడక్ట్ ఇవ్వడం అయినా, అక్కడ ఏదైనా మీకు సోర్సింగ్ ఉందంటే రా మీట్ ప్రొవైడ్ చేయడానికి డైరెక్ట్గా రా మీట్ పంపించేలాగా, క్యార్కస్లు పంపించేలాగా అలా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు వచ్చేసి బెంగళూరు సైడ్ అయినా గోవా సైడ్ అయినా చూసుకున్నారంటే ఒక రెస్టారెంట్లో ఒక కెఫేలో కూడా పోర్క్ కన్జ్యూమ్ అవుతుంది. సో వాళ్ళకి వచ్చేసి ఫ్రోజన్ ప్రైమల్ కట్స్ లేదంటే బేకన్ అండ్ సాసేజెస్, సో వాళ్ళకి కొంచెం ప్రాసెస్ చేసి ఇవ్వడం. ఇంకా చూసుకున్నారంటే హోమ్లీగా ఇంటికెళ్ళి స్టోరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో మార్ట్స్ ఏదైనా మీరు బెంగళూరు అలాంటి లొకేషన్స్లో టైప్ అయ్యి మీరు ఫ్రోజన్ ప్యాకెట్ ఇవ్వడం అయినా, లేదంటే డీప్ ఫ్రీజ్డ్ క్యాన్డ్ ప్రొడక్ట్స్ అయినా, ఇలాంటివన్నీ మీరు సేల్ చేయొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మీరు చూసుకుని మార్కెట్ అన్నది చూసుకోవాలి. మెయిన్లీ పోర్క్ రిలేటెడ్ టార్గెట్ కస్టమర్స్ ఐడెంటిఫికేషన్ అంటే కొన్ని కెఫేస్ ఉంటాయి. ఆ కెఫేస్ థీమ్ ఇటాలియన్ థీమ్ అయి ఉంటాయి. సో ఇటాలియన్ థీమ్ అంటే మనకి జనరలీ అందరూ పోర్క్ అన్నది కన్జ్యూమ్ చేస్తారు. అండ్ కమింగ్ టు చైనీస్ థీమ్ రెస్టారెంట్స్, కొన్ని చైనీస్ థీమ్ కెఫేస్ ఉంటాయి, చైనీస్ థీమ్ హోటల్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా పోర్క్ అన్నది చాలా కామన్గా కన్జ్యూమ్ చేస్తారు. సో వాళ్ళు ఆ థీమ్ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారంటే మన ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అమ్మడానికి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా మీరు రీటైల్ ఫ్రంట్ ఎండ్లో మీరు అమ్ముదాం అనుకుంటున్నారంటే మీరు చూసుకోవాలి హైయెస్ట్ వాకింగ్ పాయింట్ అంటే జనరల్లీ ఆల్కహాల్ షాప్స్ దగ్గర అలాగా మీకు ఫైనల్ ప్రొడక్ట్ సేలింగ్ ఉంటుంది బార్బెక్యూ స్టైల్లో ఏదో ఒకటి. సో అలాగా మీరు, కానీ అవి వచ్చేసి చిన్న మార్కెట్స్ ఉంటాయి. మళ్ళీ మీ ప్రోడక్ట్ అన్నది ఎక్కడికి వెళ్ళడానికి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు మెయింటైన్ చేస్తున్న మేనేజ్మెంట్కి ఎక్కడి వరకు మీ ప్రోడక్ట్ సేల్ అవ్వగలదో మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు మార్కెట్ అప్రోచ్ అన్నది అవ్వాలి. రీసెర్చ్ చేయాలంటే మెయిన్లీ ఈ బిజినెస్ రిలేటెడ్ నెట్వర్కింగ్ మెయిన్. ఎవరెవరు అసలు ఫీల్డ్లో ఉన్నారు, ఎవరెవరు మెయిన్ సెల్లర్స్, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, అలాంటివన్నీ తెలుసుకోవాలి. సో త్రూ నెట్వర్కింగ్ అండ్ త్రూ కోల్డ్ కాల్స్, డిజిటల్ మార్కెటింగ్లోని కనుక్కొని సోషల్ మీడియా ఛానల్స్, ఇంటర్నెట్ ఛానల్స్ ఇవన్నీ చూసుకుంటూ ఎవరి దగ్గర మంచి ప్రొడక్ట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళని వెళ్ళి కలవడం, వాళ్ళే అప్రోచ్ తీసుకున్నారు. సో త్రూ నెట్వర్కింగ్ అండ్ త్రూ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మీరు ఇదైతే డెవలప్ చేసుకోగలరు. మెయిన్లీ మార్కెట్ డేటా వచ్చేసి పిగ్రీలో లొకేషన్ వైజ్ అనాలిసిస్సే. పోర్క్ మార్కెట్ ట్రెండ్స్ అన్నవి చూసుకుంటే మెయిన్లీ లైవ్ ప్రొక్యూర్మెంట్ వెయిట్ ప్రైస్ బట్టి ఉంటుంది. సో ఒక లైవ్ యానిమల్ మీరు ప్రొక్యూర్ చేసుకున్న ప్రైస్ చాలా పెరుగుతుందంటే మీరు సేలబుల్ వెయిట్ అన్నది కూడా పెంచుకోవచ్చు. అండ్ లైవ్ అన్నది మీకు ఫీజిబుల్గా గుడ్ మార్కెట్ ప్రైస్లో దొరుకుతుందంటే మీరు ప్రైస్ అన్నది మార్కెట్ కామన్గా వచ్చేలాగా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా, వాట్సాప్ బిజినెస్ అయినా, కస్టమర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అయినా, ఇలాంటివన్నీ వేరే బిజినెసెస్ ఎలాగ అప్ టు డేట్ అవుతూ ఉంటాయో దీంట్లో కూడా మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అమ్ముకోవడానికి, మార్కెట్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి ఏ వేస్ ఉంటాయో అవన్నీ మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి. సో వేరే బిజినెసెస్ ఎలా మార్కెటింగ్ వేలో అడ్వాన్స్ అవుతాయో మీరు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నవి అలా తీసుకుని అప్ టు డేట్ విత్ మార్కెట్ అన్నది ఉండాలి. ఇలానే మనకి పాయింట్ ఆన్ సేల్స్ లాగా ఇప్పుడు కొంచెం క్వాలిటీగా ఫ్రెష్ మార్ట్స్లా వస్తున్నాయి. సో వాళ్ళతోని మీరు డైరెక్ట్గా టైప్ అయ్యి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు నార్మల్ పాయింట్ ఆన్ సేల్ అమ్మకుండా మీరు వెళ్ళి ఒక ఫ్రెష్ మార్ట్లోని మీ ప్రోడక్ట్ డిస్ప్లేలో పెట్టడం బ్రాండ్ చేసి, సో అలాంటివి చేసి కూడా మనం ఏదేది మనకి బెస్ట్ ఆపర్చునిటీ వస్తుందో ఆ ఆపర్చునిటీ మనం తీసుకోవడం అన్నది ఉంది. కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్కి వచ్చినప్పుడు, మార్కెటింగ్ అండ్ సేల్స్ రిలేటెడ్. కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇన్ కేస్ మీ మీట్ క్వాలిటీ లేదా ప్రొడక్ట్ రిలేటెడ్ ఏది ఉందంటే అది అట్మోస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి. అది ఏమన్నా చేంజెస్ అన్నా చేసుకోవాలి.
ఇంకేమైనా చిన్న డెలివరీ ఇష్యూస్ అయినా, ప్యాకేజింగ్ ఇష్యూస్ అయినా, ఇలాంటివి ఏమైనా అయినా మీరు ఇగ్నోర్ అయితే చేయకూడదు. డెఫినెట్లీ కస్టమర్కి మీరు అది రెక్టిఫై చేసి కస్టమర్కి అన్నది తెలియజేయడం ఉండదు. సో ఒక బిజినెస్ టైం టు టైం ఏమి మార్కెట్ చేంజెస్ అవుతున్నాయో తెలుసుకోవడం, ఏమేమి టెక్నాలజీస్ వస్తున్నాయి, ఏమేమి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, ఇప్పుడు కటింగ్ చేయడానికి ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా, స్టోరేజ్కి ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా, ఇప్పుడు రీసెంట్గా రిటార్ట్ ప్యాకేజింగ్ వచ్చింది. ఆ ప్యాకేజింగ్ తీసుకోవడం వల్ల మీట్ అన్నది వితౌట్ కోల్డ్ స్టోరేజ్ మీరు షెల్ఫ్ లైఫ్ ఇవ్వగలరు. అలాంటివి చాలా తక్కువ, ఇప్పటి వరకు అలాంటిది ఎప్పుడు వినలేదు. సో పోర్క్ సేల్స్ అన్నది మనకి సక్సెస్ అయ్యిందని తెలుస్తుంది ఎలా అంటే, మీ సేల్స్ అన్నవి ఆబ్వియస్లీ ప్రొడక్ట్ సేల్స్ అన్న పెరగడం, మీరు సేల్ చేస్తున్న కస్టమర్, మీరు ఇన్ కేస్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్స్కి ఇస్తున్నారంటే మీకు ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ హోల్సేలర్స్ రావడం, బల్క్ ఆర్డర్స్ అన్నది మీకు పెరగడం, మీకు అప్రోచ్ అవుతున్న క్లయింట్స్ ఎవరైనా కొంచెం హై ప్రొఫైల్ క్లయింట్స్ అయినా, మీకు మార్ట్స్, ఫ్రెష్ మార్ట్స్ అయినా, ఇలాంటివి ఏమైనా అవుతున్నాయంటే మీ క్వాలిటీ కన్సర్న్స్ అన్నవి వచ్చాయి, బయట అందరు చూస్తున్నారు. సో క్వాలిటీ రిలేటెడ్ కూడా మీరు మెయింటైన్ చేయగలుగుతుంటే ఇలాంటి సేల్స్, ఇలాంటి అప్రోచ్ మీరు వచ్చి షెల్ఫ్స్ మీద ఒక ప్రోడక్ట్ అన్నది క్రియేట్ చేసి మీరు ప్రోడక్ట్ పెట్టగలుగుతున్నారంటే మీకు సేల్స్లోని సక్సెస్ అన్నది వస్తుంది. కస్టమర్ ఇచ్చే సజెషన్స్ అప్పుడప్పుడు మనకు కూడా తెలియను చాలా ఉంటాయి. వాళ్ళు ఇచ్చే కొన్ని అడ్వైజెస్ మనం ప్రోడక్ట్లో చేంజ్ చేసుకోవడం వల్ల మన ప్రోడక్ట్ అన్నది బెటర్ అవ్వచ్చు, క్వాలిటీ అనేది ఇంకా రీడిఫైన్ అవ్వచ్చు. సో కస్టమర్ నుంచి తీసుకున్న ప్రతి అడ్వైస్ మనం అది ట్రై చేసి చూడాలి అవుతుందా లేదా అని. అది వర్కౌట్ అవుతుందంటే మీరు దాన్ని కూడా మార్కెటింగ్లో ఫర్దర్గా వాడుకోవచ్చు మీరు. మెయిన్లీ బై రీఆర్డరింగ్. మనం కస్టమర్కి అన్నది కంటిన్యూస్ సప్లై అనేది మనం సప్లై చేయగలుగుతున్నాం. రేపు ఉదయం ఎవరైనా తక్కువ రేట్కి అన్నది ఇచ్చేస్తున్నారు వాళ్ళకి, ప్రొవైడెడ్ ఈజ్ నాట్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ. అది కస్టమర్ అన్నది తీసుకున్నారంటే మనకి ఆ కస్టమర్ మీద లాయల్టీ అన్నది తగ్గుతుంది. సో వాళ్ళకి కూడా సేమ్ విధంగా మనం ఒక ప్రోడక్ట్ అనేది ప్రతిసారి ప్రామిస్ చేస్తున్నాం. మనకేదో ప్రాబ్లం ఉండి మనం ఏదైనా వేరే యానిమల్ ప్రొక్యూర్ చేసుకొని ఏదో బ్రీడ్ ఏదో యానిమల్ అలా ఇచ్చేయకుండా యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ఆర్ క్వాలిటీ మనం తెచ్చుకొని మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది 2 వే మనం బిల్డ్ చేసుకునే ట్రస్ట్ ఎలా ఉంటుందంటే, మనం సప్లై చేసే ప్రోడక్ట్ కస్టమర్ మనకి తిరిగి క్రెడిట్ పేమెంట్స్ చేయడం, తిరిగి ఆర్డర్. ఫేస్ చేసే ఛాలెంజెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు మీట్ అన్నది కొంచెం స్పాయిల్ అయిపోవడం, లేదా ఫ్రీజింగ్ అన్నది కరెక్ట్గా చేయకపోవడం, కోల్డ్ స్టోరేజ్ అన్నది, లేదా ప్యాకేజింగ్ ప్రాబ్లమ్స్ రావడం, కరెక్ట్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ రాకపోవడం, లేదంటే మీరు అనాలిసిస్ రిపోర్ట్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు దాంట్లో కౌంట్స్ అన్నవి మోర్ దెన్ కన్జ్యూమబుల్ కౌంట్స్లో రావచ్చు. ఇంకేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తామంటే మన ప్రాసెస్లోని అప్పుడప్పుడు మనకి ఇన్ కేస్ మీరు స్టన్నింగ్ చేయాల్సి వస్తుంది. స్టన్నింగ్ ఆ టైంకి మీకు కరెక్ట్గా ఎక్విప్మెంట్ అన్నది ఉండకపోవడం, రెడీగా ఉండకపోవడం, లేదా ఎక్విప్మెంట్ స్పాయిల్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా కూడా అవుతాయి. సో ఆ టైంలో మీరు మీ వైపు నుంచి అన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ, నైఫ్స్ అన్నవి షార్పన్గా ఉంచుకుంటూ, కోల్డ్ స్టోరేజ్ అన్నది టైం టు టైం మెయింటెనెన్స్ చేసుకుంటూ, ఎవ్రీ 6 months మెయింటెనెన్స్. సో ఇలాగ ఎప్పుడు ప్రాబ్లం రాకుండా మీరు కరెక్ట్గా రెడీ టు ట్యాకిల్ ఉన్నారంటే అప్పుడు మీకు ఈజీగా. సో మెయిన్ ఇలాంటివి అయినప్పుడు ఏది మన మిస్టేక్ అయిందో అది మనం రెక్టిఫై చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ రిలేటెడ్ అయినా, క్వాలిటీ రిలేటెడ్ ఏదైనా ఉంటే వెంటనే అది చేంజ్ చేసుకొని మనం ప్యాకేజింగ్ అన్నది అప్ టు డేట్, ఏ ప్యాకేజింగ్ చేస్తే బెస్ట్ అన్నది చూసుకొని స్టాండర్డ్స్ ప్రకారం ఆ ప్యాకేజింగ్ చేసుకుని, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే అప్పుడు ఉన్న బెస్ట్ స్టాండర్డ్ ఏంటి తెలుసుకుని ఆ స్టాండర్డ్ మనం మీట్ అవ్వడానికి ట్రై చేసి. సో సేమ్ వేలో మనం ఒక కస్టమర్ ఏదైనా కంప్లైంట్ ఇచ్చారంటే వెంటనే ఆ కస్టమర్ మనం ఏదైనా కరెక్ట్ చేసుకొని ఆ కస్టమర్కి తెలియచేయడం, లేదంటే అదేదైనా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేశారంటే వెంటనే ఆ మీడియాలో మనం తిరిగి రీట్వీట్ చేయడం, ఏది మనం ఎలాంటి స్టెప్ మనం తీసుకుని ఆ ప్రాసెస్ అన్నది బెటర్ చేసుకున్నాం అన్నది తెలియచేయాలి. సో మెయిన్ కీ ట్రెండ్స్ వచ్చేసి మనము ఆ ప్రాసెసింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ప్రిజర్వేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నది ఎలా బెటర్ చేసుకోగలం. సో ఫార్ ఈ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ఇదంతా ఇండియాలో ఇంకా అంత ఫ్లేవర్ అన్నది జనాలకి తెలీదు. సో ఇదంతా మనం ఫారిన్ నుంచి వచ్చిన ట్రెడిషన్ కాబట్టి ప్రిజర్వేషన్ టెక్నిక్స్
సో స్మోకీ పోర్క్ అంటే ఎందుకు బెటర్ ఉంటుంది, లేదా క్యూర్డ్ పోర్క్ అన్న టేస్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ న్యూ ట్రెండ్స్ మనం పీపుల్కి అన్నది అలవాటు చేయాలి. బెస్ట్ వే టు కన్జ్యూమ్ పోర్క్ ఎలాగా, ఏ టైప్ ఆఫ్ కుకింగ్ చేసుకుంటే న్యూట్రిషనల్ వాల్యూ అన్నది రిటైన్ అవుతుంది, ఇలాంటివన్నీ మీరు ట్రెండ్స్ అన్నవి జనాలకి మీరే స్టార్ట్ చేసి వాళ్ళకి తెలిసేలాగా ఏది బెటర్ ట్రెండ్సో మనం మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయాలి. మెయిన్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారంగా ఇప్పుడు మనం ఎలా చూసుకోవచ్చు అంటే, మీరు టార్గెట్ చేస్తున్న మార్కెట్ ఒక 5 స్టార్ హోటల్ టైప్ ఆఫ్ మార్కెట్ అయి ఉంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అప్రోచ్ వేరే ఉంటుంది. మీ మార్కెటింగ్ టాక్టిక్ అప్పుడు మీరు క్యాటలాగ్స్ చేయడం, పర్చేస్ మేనేజర్స్ మీరు ఏమేమి రిక్వెస్ట్ చేస్తున్నారో లైసెన్సింగ్ ఇవన్నీ చూపించడం, మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉందో అది మీరు శాంపిల్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి మీరు ఫామ్ విజిట్, మీ ప్రాసెస్ యూనిట్ ఇలాంటివన్నీ మీరు చూపించి ఈ విధంగా మీరు హోటల్స్కి అన్నది మీరు మార్కెట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక పాయింట్ ఒక లొకేషన్లో మీరు మార్కెట్ చేసుకుందాం, ఒక ఎండ్ కస్టమర్కి రీచ్ అయ్యేలా అంటే అక్కడ ఉండే క్రౌడ్ ఎలా ప్రిఫర్ చేస్తారు, అంటే అక్కడ కన్జంప్షన్ కొంచెం రెగ్యులర్గా ఉంటుందా, ఎవ్రీడే సేల్స్ అన్నవి అవుతున్నాయా, వాళ్ళకి మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టెండర్గా జ్యూసీగా తక్కువ డేస్లో కన్జ్యూమ్ అయిపోయేలాగా మీట్ మీరు అన్నది కరెక్ట్గా ఫ్రీజింగ్ చేసి ఫ్రెష్ మీట్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు. లేదు మీరు షెల్ఫ్ లైఫ్స్ ఎక్కువ ఉండాలి, ఎండ్ కస్టమర్కి ఎక్కువ కాకుండా ఒక మార్ట్ ఒక షెల్ఫ్ మీద ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ ఇలాంటి వాటి మీద ఏదైనా పెట్టుకుందాం మీరు అనుకుంటున్నారంటే అప్పుడు మీ మార్కెటింగ్ వచ్చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. అక్కడ స్టోర్లోని మీరు ఫ్లయర్స్ పెట్టడం, స్టోర్లో మార్కెటింగ్ చేయడం, ఒక కామన్ కస్టమర్కి ఎలా మార్కెట్ చేస్తాం వేరే ప్రోడక్ట్ ఆ టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో చేస్తాం. సో మేము మా సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి రైట్ నో మేము చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ 5 స్టార్ హోటల్స్ని పిచ్ చేయడం, ఇలాగ ఫ్రెష్ మీట్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళని పిచ్ చేయడం, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అన్నది ఫస్ట్ మనం కనుక్కొని ఆ రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఒక నీష్ ప్రోడక్ట్, అందరికీ సేమ్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ అన్నది ఉండదు. అది మనం కరెక్ట్ కనుక్కొని వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఆ కట్స్ అన్నవి మీరు క్రియేట్ చేయడం, ఆ క్యాటలాగ్ అన్నది మీరు క్రియేట్ చేయడం, ఇవన్నీ యూజ్ చేసి మనం మార్కెటింగ్కి సేల్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే అనదర్ థింగ్ ఇస్ మా ఓన్ ప్రోడక్ట్ చేయడం, ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్ వెబ్సైట్ సేల్ చేయడం, డెలివరీ సిస్టమ్ పెట్టడం, దీంతో ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి ఒక యూఎస్పి క్రియేట్ చేసి ప్రోడక్ట్కి, ఆ ప్రోడక్ట్ని గుడ్ షెల్ఫ్ లైఫ్తో క్రియేట్ చేసి ఆ టేస్ట్ అన్నది ఒక కామన్ మార్కెట్కి ఒక కామన్ హ్యూమన్కి ప్రతి హౌస్కి వెళ్ళి ఆ టేస్ట్ అన్నది తెలియడానికి జనాలకి అది ప్రొవైడ్ చేయడం. సో ఈ పోర్క్ ఇండస్ట్రీకి వచ్చి రైట్ నౌ చాలా తక్కువ మంది చేస్తున్నారు, అండ్ ఫార్మ్ టు ఫినిష్ యూఎస్పి మోడల్ ఉన్నది చాలా తక్కువ మందికి ఉన్నది. సో మార్కెట్ కాంపిటీషన్ అంటే రైట్ నౌ మనం సప్లై డిమాండ్ గ్యాప్కి ఇంకా మీట్ అవుతున్నాం కాబట్టి డిమాండ్కి మార్కెట్ అన్నది కాంపిటీషన్ కాదు. మీరు మీ చుట్టుపక్కల ఎవరు చేస్తున్నారో ఇది వాళ్ళు అన్నది మీకు జస్ట్ యాడ్ ఆన్ బెనిఫిట్ అన్నది అవుతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అన్నది ఎక్కువ కామన్ పీపుల్కి సప్లై అవుతుంది, టేస్ట్ అన్నది ఎక్కువ మందికి అలవాటు అవుతుంది, ప్రోడక్ట్ అనేది ఎక్కువ సప్లై అవ్వగలుగుతుంది. సో వాళ్ళకి మీరు కాంపిటీషన్ ఎలా పెట్టుకోగలరంటే వాళ్ళు సేల్స్ తీసేసుకుంటున్నారని కాదు, కానీ మీకు వాళ్ళతో ఉండాల్సిన కాంపిటీషన్ మీ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది అని. సో వాళ్ళకి ఉన్న కస్టమర్స్ మీకు కన్వర్ట్ అవ్వాలంటే మీకు ఉండాల్సింది బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ బెటర్ ప్రోడక్ట్ క్వాలిటీ. సో ఒక్కసారి మీరు గుడ్ క్వాలిటీ క్రియేట్ చేయగలిగి అది మీరు మార్కెట్ చేసుకోగలిగితే కస్టమర్ అన్నది మీ క్వాలిటీని ప్రిఫర్ చేస్తారు. సో మెయిన్ కాంపిటీషన్ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ సేల్స్ వస్తున్నాయి అని కాదు, కానీ క్వాలిటీ అన్నది మనం ఎలా కన్వర్ట్ చేస్తాం. సో మెయిన్లీ మార్కెట్ రీసెర్చ్ టైం టు టైం త్రూ నెట్వర్కింగ్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, నెట్వర్కింగ్ మార్కెట్స్ మనం ఆల్రెడీ ఉన్న గ్రూప్స్లో అయినా ఆల్రెడీ మనం వెళ్ళి ముందు కాంటాక్ట్ అయ్యే షాప్స్ అయినా మనం ఏమేమి షాప్స్లో సేల్ చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అవుతున్నా, ఇలాంటివి మనకి త్రూ నెట్వర్కింగ్ అన్నది మనకు తెలుస్తుంది. ఇలా కాకుండా మనం టైం టు టైం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చెక్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కొత్త ప్రొడక్ట్స్ రావడం అవుతాయి. నాట్ జస్ట్ దిస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి,
ఇంక్యుబేషన్ సెంటర్స్లో చాలామంది రిలేటెడ్ స్టార్టప్స్ చేస్తుంటారు. సో దాంట్లో కూడా మనకి ఏం తెలుస్తున్నాయి, ఏ కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నవి తెలుస్తుంది. బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చేసి మీరు గుడ్ ప్యాకేజింగ్ అన్నది చేయడం, టైం టు టైం డెలివరీ అన్నది మీరు ఇవ్వడం, ఒక ఎండ్ కస్టమర్కి వై దిస్ ప్రోడక్ట్ ఇస్ బెటర్ అన్న న్యూట్రిషనల్ వాల్యూ, ఒక న్యూట్రిషనల్ బెనిఫిట్ ఏముంటుంది అని ఒక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దాట్ ముందే ఏంటంటే ఓల్డ్ కస్టమ్స్ ప్రకారం పోర్క్ అన్నది అందరూ తినేవారు కాదు, తినేవాళ్ళు బయటికి కనిపించకుండా తినాలనుకునేవారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలా కాకుండా మనం పోర్క్ అన్నది ఎందుకు బెటర్, వై ఇట్స్ నాట్ ఎ డర్టీ యానిమల్, ఇట్స్ యాక్చువల్లీ అ హై ప్రోటీన్ యానిమల్, అది తింటే ఏంటి అడ్వాంటేజెస్, ఇలాంటి ఒక కస్టమర్ మనం చేయగలిగితే మార్కెటింగ్, మనకి ఓల్డ్ కస్టమర్స్ ఎవరు వేరే రీజన్స్కి తినేవారో పోర్క్, అది కాకుండా ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ కస్టమర్స్, ఒక న్యూ జనరేషన్ ఆఫ్ కస్టమర్స్ అన్నది క్రియేట్ అవుతారు. సో అండ్ దే విల్ బీ విల్లింగ్ టు పే అ బెటర్ ప్రైస్ బికాజ్ ఒక న్యూట్రిషనల్ వేలోని వాళ్ళ పోర్క్ అన్నది చూస్తున్నారు. ముందు వచ్చి ఉన్న కస్టమర్స్ అదే ఒక డర్టీ మీట్ అందరూ తినరు అని చెప్పి ప్రైస్ అనేది ఎప్పుడు పెరగలేదు. కానీ యాక్చువల్లీ అ వాల్యూ ఆఫ్ పోర్క్ ఇస్ మెంట్ టు బీ మోర్. సో ఎప్పుడు మనకి న్యూ జనరేషన్ కస్టమర్స్ వచ్చి మనకి ఒక లెట్స్ ఏ బేకెన్ ఆర్ న్యూట్రిషనల్ వాల్యూ యాడ్ చేసి క్యూరింగ్ చేసి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాము, దే ఆర్ విల్లింగ్ టు పే అ లాట్ మోర్. సో మీరు ఇలాంటి మార్కెట్ చేసుకుని అలాంటి మార్కెట్ క్యాప్చర్ చేసుకోగలిగితే మీకు డెఫినెట్లీ బెటర్. రీసెర్చ్ అంటే డిస్కస్ చేసిన త్రూ నెట్వర్కింగ్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. మీరు ఎంతవరకు సేల్స్ పర్సన్స్ పెట్టుకుని మీరు ఎత్తుక్కోగలరు, ఎన్ని పాయింట్ ఆన్ సేల్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ మార్కెట్స్లో మీరు అప్రోచ్ అవ్వగలరు, ఇవే మెయిన్ మనకు ఉండేవి. సో మెయిన్ ఒక కస్టమర్కి అన్నది ఏం కావాలని ఎలా తెలుసుకుంటామంటే మీరు ఎక్కడ కస్టమర్ అన్నది మీరు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. సో మీరు ఒక రీటైల్ షాప్ దగ్గర కస్టమర్ అంటే మనకు వచ్చేసి పోర్క్లోని హ్యామ్, బేకెన్, ఇలా అండర్ కట్, ఇలాంటి కామన్ కట్స్ ఉంటాయి. సో వాళ్ళకి వచ్చి బేకెన్ అంటే మనలాగా స్ట్రిప్డ్ బేకెన్ కాదు, డైరెక్ట్ స్కిన్, ఫ్యాట్, మజిల్ అన్నది మొత్తం వెళ్తుంది. సో ఇవన్నీ వచ్చేసి కొన్ని స్టాండర్డ్ కట్స్, ఓవర్ ఇయర్స్ అన్నది పీపుల్ ఆ కట్స్ మనం కన్జ్యూమ్ చేస్తారు. సేమ్ మటన్, చికెన్లో ఎలా కొన్ని కట్స్ మనం తీసుకుంటాము. సో అలాంటి కస్టమర్కి అన్నది మీరు హ్యామ్, బేకెన్ ఇవన్నీ స్క్వేర్ బ్లాక్స్లో ఇలా కట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అది అక్కడ ఉండే రిక్వైర్మెంట్ కాబట్టి. ఇది మీరు హోటల్స్ ఇలాంటివి అప్రోచ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి సెర్లాయిన్, టెండర్ లాయిన్, పోక్ రిబ్స్, పిక్నిక్ షోల్డర్, ఇలాంటివన్నీ షోల్డర్, బాస్టన్ బట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మనకు వచ్చేసి ఒక ఫారెన్ మార్కెట్ లేదంటే ఒక హై ఎండ్ కస్టమర్స్ వాళ్ళు సేవ చేసే టైప్ కట్స్ అవి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆ కట్స్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇదంతా కాకుండా మనం వాల్యూ అడిషన్ ప్రాసెసింగ్ అన్నవి చేసుకున్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ కస్టమర్ టార్గెట్ చేసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ లొకేషన్ టార్గెట్ చేసుకుంటున్నాం చూసి మన యూఎస్పీ ఏంటో దాన్ని బట్టి ప్రొడక్ట్ చేసుకుని మనం కామన్ కస్టమర్స్కి టేస్ట్ అన్నది అలవాటు. మెయిన్ ప్రైజింగ్ స్ట్రాటజీ కోసం మాట్లాడుకుంటున్నారంటే మీరు ఫ్రమ్ బర్త్ ఆఫ్ యానిమల్ టిల్ సేల్ మీకు అవుతున్న బేసిక్ ఖర్చు అంతా మీరు పెట్టుకోవాలి. అది కాకుండా ఈ ప్రాసెస్లోని మీ ఎఫర్ట్ అన్నది ఎంత ఉంటుంది, మీ ప్రాఫిట్స్ మీ బిజినెస్ అన్నది సస్టైన్ అవ్వాలి, మీ వర్కింగ్ క్యాపిటల్ అన్నది రొటేషన్ అవ్వాలి. ఇవన్నీ పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకొని ప్రైసింగ్ అన్నది మెయిన్ పెట్టుకోవాలి. మనకు వచ్చేసి ఆల్రెడీ ఈ మార్కెట్ అన్నది లేట్ డౌన్ ఉంది, ఓవర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ కొన్ని మార్కెట్ ప్రైజెస్ అన్నవి పెట్టేసి ఉన్నాయి. సో మనం క్లోజ్ టు దట్ మార్కెట్ ప్రైస్ అన్నది మనం పెట్టుకోవాలి. డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ మనం ఎక్కువ బల్క్గా మనం సేల్ చేయగలుగుతాం అంటే తక్కువ ప్రైస్లో ఇవ్వచ్చు. లేదు మనం ఓన్లీ స్పెషల్ కట్స్, ప్రైమల్ కట్స్ తక్కువ ఆర్డర్లు ఇవ్వగలుగుతున్నాం అంటే క్వాలిటీ బెటర్ కాబట్టి కాంపిటేటివ్ మార్కెట్ కన్నా కొంచెం ప్రైసింగ్ ఎక్కువ పెట్టవచ్చు. మనకి పోర్క్ మార్కెట్ ప్రైసింగ్ అన్నది ఎక్కడ ఫిక్స్డ్ ఉండదు. ఎప్పుడైనా ఒక ఎండ్ కస్టమర్కి మనం ప్రైస్ పెంచినప్పుడు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు, కస్టమర్ అన్నది ఇది కొనుక్కోరు, ఇక్కడ మార్కెటింగ్ అంత లేదంటే వాళ్ళ తగ్గట్టు మనం పెట్టాల్సి వస్తుంది. లేదు మీరే ఒక 5 స్టార్ హోటల్కి ఎక్కడికో వెళ్ళి వాళ్ళకి ప్రోడక్ట్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి ఇది మీరు ట్రై చేయండి మీ కస్టమర్స్తోని, ఇది దీని క్యాలరీ కౌంట్ అని మీరు చెప్పినప్పుడు మీరు ఒక ప్రైస్ పర్చేస్ మేనేజర్కైనా హోటల్ నుంచి అయినా మీరు డిమాండ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి ప్రైజింగ్ అన్నది మనం మెయిన్ పెట్టుకుంటాం. సో మెయిన్
చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే స్టిగ్మా అగేన్స్ట్ పోర్క్ అండ్ కొన్ని క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజియన్స్ అన్నవి మనకి ఫాలో చేయవు. సో ఏదైనా నెగిటివిటీ అన్నది స్ప్రెడ్ అవుతుందంటే అపార్ట్ ఫ్రమ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మనకి ఇవి కన్సర్న్స్ కొన్ని ఉంటాయి. సో ఇది మీరు ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అండ్ లైసెన్సింగ్ సైడ్ మీరు స్ట్రాంగ్గా అంతా కరెక్ట్గా చేస్తున్నారంటే మీ సైడ్ నుంచి కూడా ఇట్స్ లీగల్ టు సేల్ దిస్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ హార్మింగ్ ఎనీ వన్ ఆర్ వేరే వాళ్ళు కస్టమ్స్ మధ్యలో ఇది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇది ఒక సేలబుల్ షాప్లోని లైసెన్స్ సేలబుల్ ప్లేస్లోనే మేము సేల్ చేస్తున్నాం, ఇట్ ఇస్ లీగల్ టు సెల్ అన్నది మనం మన సైడ్ నుంచి చూపించుకోవచ్చు. అండ్ మనం కూడా ఇందాక మార్కెటింగ్ ఎక్కడ అన్నది మాట్లాడుకున్నప్పుడు జియో లొకేషన్స్ కోసం మాట్లాడుకున్నాం. సో ఆ లొకేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు కూడా ఎవరికి ఇబ్బంది అవుతున్న లొకేషన్స్లో కాకుండా ఎవరికైనా వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్ని ఇది ఇంటరప్ట్ చేయకుండా దీనివల్ల వాళ్ళని ఏం ప్రాబ్లం రాకుండా మీరు అన్నది కరెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో మీరు అలాంటివి కరెక్ట్ ఫాలో చేయగలుగుతున్నారంటే మ్యాక్సిమం నెగిటివిటీ అన్నది ఏం స్ప్రెడ్ అవ్వదు. కానీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కోసం వచ్చినప్పుడు మీరు ఒక కస్టమర్ అయినా ఎవరైనా మీకు కొన్ని కరెక్షన్స్ చెప్పుతున్నప్పుడు మీరు ఆ రెక్టిఫై చేయకుండా కస్టమర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా నాట్ మేకింగ్ యువర్ ప్రోడక్ట్ బెటర్ ఇలాంటివి చేస్తున్నారంటే వర్డ్ ఆఫ్ మౌత్ ప్రకారం ఒకరి నుంచి ఒకరికి నెగిటివిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నది స్ప్రెడ్. మెయిన్లీ క్రైసిస్ అన్నది వస్తూ ఉంటాయి. మనం ముందు వరకు మనం ఒక కస్టమర్కి మనం ఎలా సప్లై చేసాం, మన కంటిన్యూటీ ఆఫ్ సప్లై కన్సిస్టెన్సీ ఆఫ్ సప్లై అన్నది మనం ప్రతిసారి మెయింటైన్ చేస్తూ మనం డెలివర్ చేయగలిగాం కాబట్టి ఒక కస్టమర్తో మనకి రిలేషన్షిప్ అన్నది బిల్డ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా క్రైసిస్ వచ్చాయంటే మన మధ్యలో ఉండే లాయల్టీ వల్ల కస్టమర్ అన్నోళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ మనకి క్రైసిస్ వచ్చిందంటే మెయిన్లీ యానిమల్కి అన్నది ఓవరాల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే సో ఆ టైంలోని మనం వేరే ఫార్మ్స్ నుంచి అయినా ప్రొక్యూర్ చేసుకొని మనం ప్రాసెస్ చేసి మనం స్టిల్ సప్లై చేయగలం. అలా కాకుండా ఒక ఓవరాల్ డిజీజ్ అవుట్ బ్రేక్ ఏదైనా అయిందంటే ఆ క్రైసిస్ అన్నది ప్రతి ఫార్మర్కి అవుతుంది. సో ఆ టైంలోని కస్టమర్కి అన్నది అర్థం చేసుకోగలరు. మన ఫామ్కి ఏదైనా అయిందంటే మన రెస్పాన్సిబిలిటీ వేరే దగ్గర మనం ప్రొక్యూర్ చేసుకునే కెపాసిటీ ఉండి మనం సప్లై చేయగలుగుతున్నాం అంటే స్టిల్ మనం కస్టమర్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తున్నాం. సో ఇలాంటి క్రైసిసెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది మ్యాక్సిమం కస్టమర్తోని. అండ్ అప్పుడప్పుడు ఓవర్ బల్క్ ఆర్డర్స్ అన్న వస్తాయి ఫెస్టివల్స్కి. సో అందరు కస్టమర్స్కి మనం మీట్ అన్నది ప్రొవైడ్ చేయడం అవుతుంది. సో ఆ టైంలో కూడా కస్టమర్కి అన్నది ఈ వీక్కి ఇలా అవుతుంది, సప్లై అన్నది సరిపోలేదు, నెక్స్ట్ వీక్ అన్నది మీకు 2 వీక్స్ కలిపి లేదా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఏదో అలా చెప్పి కస్టమర్కి అన్నది మనం పుష్. సో చూసారు కదా ప్రశాంత్ గారి మాటల్లో పోర్క్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నది కొంచెమేనండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం A to Z ఇన్ఫర్మేషన్ బాస్వాలా యాప్ లో ఉంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి చూడండి 13 మాడ్యూల్స్. సో వీటిలోనే మీకు కావాల్సిన పూర్తి సమాచారం అంతా ఉంది. సో మీరు కనుక పోర్క్ ప్రాసెసింగ్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడే బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్వాలా, బీ ద బాస్.